నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రావరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు. వేములవాడలో గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కర్ర పూజ కార్యక్రమం. పెండింగ్ కేసుల పరిష్కారానికి మెగా లోక్ అదాలత్ మంచి అవకాశం. ఎస్పీ మహేష్ బిగితి. రైతులపై బీఆర్ఎస్ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నంలోనే గులాబీ పార్టీ నేతలు యూరియా విషయంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులను రెచ్చగొట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ముస్తాబాద్ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరత తాత్కాలికంగా సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం మాజీ మంత్రి కేటీఆర్కు తగదని, యూరియా కేంద్రం సరఫరా చేస్తుందనే విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. అవసరమైన మేరకు యూరియా రాకపోవడం వల్లనే కొరత ఏర్పడిందని, త్వరలోనే దీన్ని అధిగమిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడుగుతున్నా కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందించడం లేదని తెలిపారు. అనంతరం సేవాలాల్ తాండా తీజ్ ఉత్సవాలలో పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి, మార్కెట్ చైర్మన్ రాణి, చక్రధర్ రెడ్డి, రాజు శ్రీనివాస్ గౌడ్, రాజిరెడ్డి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు సరిపడా యూరియాని ఇవ్వాలని చెప్పండి పలు లేఖల ద్వారా స్వయంగా కూడా కలిసి చెప్పినటువంటి సందర్భం. కేటీఆర్ గారు నిన్నటి రోజు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక్కడ నేను అంకెలతో వారికి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన యూరియా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రైతులకని చెప్పండి కూడా ఇది కూడా మేము రాజకీయం చేయదలుచుకోలేము. కానీ కేటీఆర్ గారు ఏదైతే నిన్నటి రోజు మాట్లాడినటువంటి మాటలు రైతాంగానికి తప్పుడు సంకేతంగా పోవద్దనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ అంకెలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంపీలు కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మా వ్యవసాయ శాఖ మంత్రికి ఒత్తిడి చేస్తున్నారు. నిన్నటి మీటింగ్లో కూడా ఇక్కడ సిరిసిల్ల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి కేకే మంత్రి గారు, మేము జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యూరియాకి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈరోజు కూడా వస్తున్నటువంటి దాన్ని అధిక మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాకు అల్లడియమని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి బ్యాగును ఏదైతే ఉందో మన ప్రాంతానికి ఎక్కువగా అవి మనం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ఉండాలని చెప్పి మా వైపు మీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి పలువురు పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆయనకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఆయన పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ గత శాసనసభ్యుడు ప్రజలకు దూరంగా ఉంటూ తన స్వార్థం కోసం విదేశాలలో నివాసం ఉండి ప్రజల సమస్యలను గాలికి వదిలేశాడని తెలిపారు. ప్రస్తుత శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ప్రతి క్షణం ప్రజల క్షేమం కోసం పడుతున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలతో పాటు కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తదితరులు కృష్ణదేవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈ పార్టీ తరఫున పార్టీ ఎలాంటి బాధ్యత అభ్యర్థిగా దానికి ఇచ్చిన నా శాశ్వతంగా కృషి చేస్తారని, అలాగే మా తండ్రి గారు రేగులపాటి బాబారావు గారు కాంగ్రెస్ లో గెలిచి ఇతర కాలంలో వేరే సంబంధించిన వాళ్ళు అక్కడ మా తండ్రి గారు ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను. అందరికీ నమస్కారం. పెండింగ్ కేసుల పరిష్కారానికి మెగా లోక్ అదాలత్ మంచి అవకాశమని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. జాతీయ మెగా లోక్ అదాలత్పై ప్రజలలో అవగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంలు, డీజేలపై నిషేధం ఉంది అని, శాంతి భద్రతా పరిరక్షణలో పోలీస్ శాఖ తన పాత్ర పోషిస్తుందని ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. గురువారం రోజున జరిగిన క్రైమ్ మీటింగ్లో ఆయన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో పనితీరును, కేసుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల తగ్గింపు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రహదారులపై ధర్నాల పేరుతో ప్రజా రవాణాకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యం సేవన విషయంలో కఠినంగా వ్యవహరించి గంజాయి అమ్మకాలపై తీవ్ర స్థాయిలో దృష్టి సారించాలని పోలీస్ అధికారులకు సూచించారు. అదేవిధంగా సెప్టెంబర్ 13వ తేదీ జరిగే మెగా జాతీయ లోక్ అదాలత్తో ప్రజలు సద్వినియోగం చేసుకునే అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పలు సర్కిళ్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది హాజరయ్యారు. వేములవాడలో గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కర్రపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని పద్దిపోచమ్మ ఆలయ సమీపంలో గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కర్రపూజ కార్యక్రమం భక్తిపూర్వకంగా ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల ముందు భాగంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ కర్రపూజలో యూత్ క్లబ్ సభ్యులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం నింపారు. రానున్న వినాయక చవితి సందర్భంగా వినాయక మండపానికి కర్రపూజ చేసి పందిరి ఏర్పాట్లను ప్రారంభించారు. స్థానిక పెద్దలు మాట్లాడుతూ కర్ర పూజతో వినాయక చవితి వేడుకలకు శుభారంభం అవుతుందని, యువత ఈ తరహా సాంప్రదాయాలను కొనసాగించడం ఆనందకరమని తెలిపారు. శ్రీ గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మా పద్దిపోచమ్మ వీధిలో గణేష్ ఉత్సవ సందర్భంగా కర్రపూజ నిర్వహించుకున్నాం. దీనికి మాకు సహకరించిన యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వార్డు ప్రజలకి మేము కృతజ్ఞతగా ఎప్పటికీ నిల్చుంటాం. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి శబరిమలై మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ముస్తాబాద్ అయ్యప్ప ఆలయ గురుస్వామి రాజు ప్రారంభించారు. లోక కళ్యాణార్థం అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు భక్తులపై ఉండాలని కోరుకుంటూ ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకుడు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో దేవస్థానం నుంచి శబరిమలై వరకు 36 మంది స్వాములతో కలిసి మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, పుష్పార్చన, పూజలు అనంతరం ఇరుముడి ధరించిన స్వాములతో కలిసి రాజు గురుస్వామి
మహాపాదయాత్రగా బయలుదేరారు. 1250 కిలోమీటర్లు 2 నెలల పాటు సాగే ఈ యాత్రలో మధ్యలో పలు ఆలయాలలో దర్శనాలు, పూజలు నిర్వహించుకుంటూ ఇబ్బందులను అధిగమిస్తూ స్వామివారిని తలుచుకుంటూ ముందుకు వెళతామని తెలిపారు. హిందూ ధర్మ రక్షణలో సాగే శబరిమల మహాపాదయాత్ర విజయవంతం అవుతుందని తెలిపారు. మహాపాదయాత్ర బృందంలో గురుస్వాములు నాగరాజు, బాలాజీ, కృష్ణమూర్తి, రమణ, నారాయణ, నరసింగరావు, అంజగౌడ్, మహేష్ రెడ్డి, పండరి, ఎల్లం, నారాయణ, సత్యం, నరసింహులు తదితరులు ఉన్నారు. యాత్ర ప్రారంభం సందర్భంగా భక్తులు తరలివచ్చి వారి పాదయాత్ర విజయవంతంగా సాగాలని శబరిగిరీశుడికి పూజలు నిర్వహించి వారికి వీడ్కోలు పలికారు. ఇంకా వస్తామన్నారు. అంటే ఇదంతా కూడా గురుస్వామి గారి యొక్క అయ్యప్ప, వారి అయ్యప్ప మీద ఉన్న దీక్ష, పట్టుదల. అయ్యప్పను అందరం కోరికలు కోరుతాం, కానీ గురుస్వామి నేను సేవ చేస్తున్నా, నాకు పని చేయాలని అడగనే కూడా ఈ యాత్ర చాలా మంది హితోధికంగా సహాయం చేసిండ్రు. పేరు పేరున చాలా మంది దాతలు ముందుకొచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అట్లే గుడి గురించి కూడా ఎప్పుడు కూడా చైర్మన్ జితేంద్రరావు గారు ఎప్పుడు కూడా గుడి గురించి ఎప్పుడు గట్టి పట్టుదలతో గుడికి చేయాలని ఉంటారు. వారికి, వారి కుటుంబానికి కూడా అయ్యప్పల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు. ప్రాంతము పాడి పంట పిల్ల జిల్లా ఎప్పుడు ఒక అయ్యప్ప అంటే అయ్యప్ప దీక్ష చేసుకోగానే మాల కాదు. గురుస్వామి ఎప్పుడు కూడా 24 గంటలు ఎప్పుడు 360 రోజులు ఈ ప్రాంతాన్ని కంటి రెప్పలా చూసుకునే మాకు గురుస్వామి ఉన్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున శబరిమల పోతున్నాం. ఇవాళ చాలా మంది కూడా ఇవాళ ఉత్సాహంగా గురుస్వామి గారి పాదయాత్ర వచ్చిందంటే ఇవాళ అయ్యప్ప మీద మా ప్రేమ. అయ్యప్ప కూడా సంకల్పించుకున్నారు రాజగురుస్వామి గారు. కాబట్టి అందరం పోతున్నాం. మరొకసారి అందరి తరఫున రాజగురుస్వామి గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు. అలాగే టెంపుల్ చైర్మన్ జితేంద్రరావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామి భగవంతుడు ఒక ఉద్భవంగా అయ్యా ఇది చెప్పరాని యాత్ర నేను చేయలేని ఆ భగవంతుడు మన స్వాములు, మన చైర్మన్ స్వామి శరత్ అంటే ఎప్పుడో ఒకటి అనుకున్నాం ఇట్లా ఇలాగని ఒకసారి పాదయాత్ర చేయాలని. నిజంగా చేయాలని నాతో అయ్యప్పని కాదు, నాకు బట్టి ఆయననే. నేను అందరూ ఉత్సాహంతోని మీ ప్రతి ఒక్కరూ మాకు బలం ఇచ్చినట్టుంటే మన గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా మీరు మాకు ప్రోత్సహించి దేహబలంగా పాలబంధం అంతా చూడండి. అట్లనే మీకు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహం ప్రార్థన చేసుకోండి. మా స్వాములు మంచిగా ఉండాలని. అయ్యా ఆ భగవంతుడు మన ఎల్లగా మన అందరు అయ్యప్పలు కళ్ళగా తీసుకుపోయి ఆ భగవంతుడు సన్నిధి చేసుకుని మళ్ళీ ఆయన సన్నిధికి రెప్పియాలని ప్రార్థన చేసుకున్న తండ్రి. ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు ఆశలు చేయండి, చిన్నోళ్ళు ప్రేమించండి. స్వామియే శరణమయ్యప్ప, ప్రభువే శరణమయ్యప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.